చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలు ఎదురైనప్పుడు ఇతరుల కన్నా మనం ఇన్ఫీరియర్ ఫీల్ అవుతూ ఉంటాం. అసలు మనం దేనిలో తక్కువ? ప్రతి మనిషిలో నిరంతరమైన శక్తి దాగి ఉంది. అయితే అందరిలో ఒకటే శక్తి ఉన్నప్పుడు అతి కొద్ది మంది మాత్రం ఎందుకు సక్సెస్ అవుతారు? అతి కొద్ది మంది మాత్రమే జీవితంలో చాలా పై స్థాయికి ఎలా ఎదుగుతారు? ఆ కొద్ది మంది వాళ్ళకు ఒక సీక్రెట్ తెలుసు. ఆ సీక్రెట్ ఏంటి? మనిషిలో ఉన్న శక్తి జనరల్గా ఏ మనిషి అయినా తన కోసం తను వాడుకుని తను ఆ టైంలో పైకి వస్తే ఆ మనిషి గొప్పవాడు అవుతాడు. అదే శక్తి నిర్వీర్యం చేసుకుని ఏదో ఆలోచిస్తూ ఎవరిపైనో మన ఎనర్జీస్ పెడితే మొత్తం విఫలం అవుతాం. ప్రతి మనిషిలో అనుకున్న సాధించి కొండల్ని పిండి చేసేంత శక్తి ఉంటుంది. కానీ ప్రతి మనిషి తను అనుకునే సాధించలేడు. దానికి ప్రధానమైన కారణం తనకున్న ఎనర్జీ మొత్తం ఏ ఆలోచనలోనో పెడతాడు, లేదా ఎవరి కోసం ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఆ ఎనర్జీస్ మొత్తం ఏదో ఒక అంశంలో తాత్కాలికమైన వాటిలోనో టెంపరీ ఎంజాయ్మెంట్స్లో పెట్టేస్తాడు. దాంతో ఆ మనిషి ఫెయిల్ అవుతాడు. మీరు గమనించండి, ఎవరైతే సక్సెస్ అవుతారో, ఎవరైతే జీవితంలో చాలా ముందుకెళ్తారో, పైసాకి ఎదుగుతారో, వీళ్ళందరిలో ఒక సీక్రెట్ ఉంటుంది. వాళ్ళకున్న ఎనర్జీ మొత్తం వాళ్ళ కోసమే వినియోగించుకుంటారు. వాళ్ళకున్న ఎనర్జీ మొత్తం వాళ్ళు పైకి వెళ్ళటానికే వాడతారు. ఇంకా అవసరమైతే ఆ ఎనర్జీ మొత్తాన్ని వాళ్ళు ప్రతిరోజు పాయింట్ టు పాయింట్ వాళ్ళ పురోగతికి మాత్రమే వాడతారు. ఏ క్షణంలో ఏ విషయంలో ఇంకొకరి గురించి ఆలోచించి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు, లేదా ఇంకొకరికి సంబంధించిన అంశాల్లో టైం అంతా వేస్ట్ చేసుకోరు. ఇది ఎప్పుడైనా సరే సక్సెస్ సీక్రెట్ అనమాట. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ గమనించండి. అన్ని ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళ కృషి వాళ్ళే చేస్తుంటారు, ఇంకోళ్ళ గురించి అసలు పట్టించుకోరు. మనం ఎప్పుడైతే మన పనిలో 100% నిమగ్నం అయ్యామో ఇంకే ఆలోచన గుర్తుకు రాదు. అంత ఫోకస్గా వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు. సక్సెస్ అయ్యాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకా సెల్ఫిష్గా ఉంటారు. మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, పాలిటిక్స్ కానీ, ఏ రంగంలో సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూస్తే మీరు సీక్రెట్ గమనిస్తారు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒకటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీని వృధాగా మనం అన్ని రకాల విషయాలకి వాడేసి కొంత మాత్రమే మన కోసం వాడితే మన లైఫ్లో మనం అంత సక్సెస్ సాధించలేం. 100% మన ఎనర్జీ మొత్తం మన కోసం వాడుకుంటే సక్సెస్ వచ్చుద్ది. అలాంటి వాడే ఈ లైఫ్లో విజేత అవుతాడు.